అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమర్థామలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లేలతో కలిసి పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 6 నుంచి 15 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, వార్డు అధికారులు సమన్వయంతో పనిచేసి నగరంలో శుభ్రతను మెరుగుపరచాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ స్థానిక అలాగే అధికారులకు, తోటి కార్పొరేటర్ మిత్రులందరికీ కూడా నమస్కారం. కూడా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రోజు నుంచే గౌరవ కమిషనర్ గారు, డీసీ గారు అందరూ కూడా మేము యుద్ధాలకు వెళ్ళి అధికారులు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి రెడ్ బాక్స్ సంబంధించిన అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మొదటి మీ అఫీషియల్ రివ్యూకి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. కొంతమంది వివిధ పార్టీ నుంచి గెలిచిన వారికి కూడా కార్పొరేటర్స్కి శుభాకాంక్షలు. బంధువులారా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన కార్యాచరణ 99 రోజులు 99 డేస్ నిర్వహించేటువంటి ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఇటు పల్లెల్లో, ఇటు పట్టణాల్లో మొదటగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్లో దృష్టి పెట్టడం, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గా బాధ్యతలు వహిస్తున్న వారు ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తూ ఇటు అధికారులతో మమేకమై మరి మీరు ఈ డివిజన్స్ లో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి చక్కటి కార్యక్రమం. శానిటేషన్స్ లో ఎక్కడైనా ఇప్పటివరకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు మున్సిపాలిటీ చేసి గతంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈసారి శానిటేషన్ కొంచెం మెరుగుపరిచే కార్యక్రమం మేము చేద్దాం. ఈరోజు పాలక వర్గం వచ్చారు, ఇంకా బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్స్ గా మీకు బాధ్యత కూడా వచ్చింది. ఇంకా అద్భుతమైనటువంటి శానిటేషన్ నిర్వహిస్తే ఆ ప్రాంతాల్లో మీ డివిజన్ ఆరోగ్యంతో పాటు ఆ వార్డుల్లో డ్రైనేజ్ సమస్య కాక శానిటేషన్ గా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్, ఎంప్లాయీస్ చక్కగా పనిచేసే కాదు. ఎప్పుడు కానీ వర్కర్ పనిచేస్తారు, కానీ శానిటేషన్ సూపర్వైజర్స్ దానిగా పూర్తిగా చేయకపోవడం వల్లనే విఫలమైనట్టుగా నేను 2 సంవత్సరాల్లో గమనించాను. అప్పుడు చాలా మార్పులు చేశాం, వారిపై ఒత్తిడి చేశాం. ఈ రోజు వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ చేస్తూ
గమనిస్తూ కొంచెం మంచి చేసే పని చేశారు. అయినా కూడా 60% మాత్రమే శానిటేషన్ జరుగుతుంది. ఇది నిజం. మొన్నగా సూపర్వైజర్స్ ఉన్నారు ఇక్కడ, శానిటేషన్ ఆఫీసర్స్ ఉన్నారా? వార్డ్ ఆఫీసర్స్ ఎవరు? గెట్ అప్, ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్. వార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరు కొత్తగా ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది, మీ అందరికి ఉద్యోగాలు వచ్చింది. అవునా? సో కంగ్రాచులేషన్. బట్ ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు క్విక్ గా జవాబు చెప్పాలి. వార్డ్ ఆఫీసర్ గా మీరు ఏం నోటీస్ చేసినారు వార్డ్?